హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సంగతులు ఇవి. సో బ్యాక్ టు ది ప్యాకింగ్. సో నేను మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. బ్యాక్ టు ఇండియా అయితే వస్తున్నాను. సో నాకు వీసా అయితే ఇక్కడ పూర్తయిపోయింది. సో నేను ఇక్కడ ఉండాలనుకున్నా ఇంకా ఉండలేనమాట. సో రిటర్న్ అవ్వాలి. ఆల్మోస్ట్ 1 month ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు ఇష్టమైనా లేకపోయినా బయలుదేరాల్సిందే. ఇండియాకి అయితే రిటర్న్ అవుతున్నాను. సో మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఇన్ దుబాయ్ సిరీస్. అండ్ ఇప్పుడైతే నా జర్నీ రేపు ఉంది. అంటే రేపు ఫ్రైడే నైట్కి నాకు ఫ్లైట్ ఉందన్నమాట. దుబాయ్ నుంచి ఫ్లైట్ ఉంది. సో రేపు నైట్ 12కి ఉంది కాబట్టి నేను ప్యాకింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. సో ప్యాకింగ్ అయితే పెద్ద ఎక్కువేం లేదండి. ఎందుకంటే నాకు ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ప్యాకింగ్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి అంత ఏమీ ఎక్కువ ఉండదు. జస్ట్ బట్టలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న పర్చేసెస్ ఏమన్నా పర్ఫ్యూమ్స్ అని, మాయిశ్చరైజర్స్ అని, కొంచెం డేట్స్ అని, అవి ఏమన్నా కొన్ని ఉంటాయి అంతేను. పెద్ద ఎక్కువ అయితే ఉండదు. సో ప్యాకింగ్ అయితే ఇక్కడ టెన్షన్ ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో నాకు ఈసారి నేను వచ్చేటప్పటికి ట్రిప్కి నాకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీసాకి సంబంధించిన అన్నీ కూడా నేను ప్రాసెస్ అయితే పూర్తి చేసేసాము. సో నాకు పర్మనెంట్ వీసా అయితే వచ్చేస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా మేము అప్లై చేసేసుకున్నాం అనమాట. సో నాకు పిల్లలకి ఇద్దరికి కూడా. సో పర్మనెంట్ వీసా వచ్చేస్తే ఏంటంటే మన ఇష్టం, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఏదైనా ఎన్నిసార్లైనా రావచ్చు, వెళ్ళొచ్చు. సో జస్ట్ మనం టికెట్ బుక్ చేసేసుకోవడం, అలానే వెళ్ళిపోవడం, అంతేకాని ఈ వీసా ప్రాసెస్ అంతా ఏముండదు. అండ్ ఇంకొకటి ఇమిగ్రేషన్ కూడా ఉండదు అనమాట. సో మనకి దుబాయ్లో దిగగానే మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళనక్కర్లేదు. మనం జస్ట్ మనం ఇంకొక వే నుంచి మన ఐడి ఉంటుంది, ఇమిగ్రేషన్ ఐడి ఉంటుంది, లైక్ దుబాయ్ ఐడి ఉంటుంది. ఆ ఐడితో మనము అయితే బయటకు వచ్చేయచ్చు ఈజీగా. సో ఇంకా కొంచెం జల్దీగా వచ్చేసాయి అనమాట. సో అది. సో ఈసారి వచ్చినప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి పర్మనెంట్ వీసా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను విజిటింగ్ వీసా మీద వచ్చాను కాబట్టి సో నాకైతే 1 month అయిపోయింది. టికెట్స్ అయితే అప్ అండ్ డౌన్ బుక్ అయిపోయాయి కాబట్టి నౌ ఐ హ్యావ్ టు లీవ్. అండ్ రేపు నా జర్నీ ఉంది. సో రేపు నైట్కి ఫ్లైట్, అందుకని ప్యాకింగ్ అయితే కొంచెం స్టార్ట్ చేసేస్తున్నాను. సో టెన్షన్ లేకుండా కొంచెం కొంచెం ర్యాండమ్గా సర్ది పెట్టుకుంటూ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. చలో కమాన్. ఐ హోప్ నా దుబాయ్ వీడియోస్ మీకు నచ్చాయి, అలాగే మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను ట్రై చేశానండి వీడియోస్ పెట్టడానికి, తీయడానికి అన్నీ కూడా. సో అది ఈసారి మేబీ వచ్చినప్పుడు ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వీలైనంత వరకు అయితే నేను ట్రై చేశాను. నాకు సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం బాగానే ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. సో ఇప్పుడు కూడా మీరు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి అని చెప్పినట్టుగా నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకొని కొంచెం ప్లెజెంట్గా అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయగానే ఫస్ట్ అయితే షైన్ వచ్చేస్తాడు. మొత్తం నేను ఏం చేస్తున్నానా అని చెప్పి నా మీదే మొత్తం ఉంటాడనమాట. సో ఓకే, తనైతే నేను కొంచెం కామ్ చేసి ఫస్ట్ కాసేపు వదిలేసామంటే తనే ఆడుకొని వెళ్ళిపోతాడు. సో నేనైతే ఏవేవి తీసుకుని వెళ్దాం, కొన్ని బట్టలు అయితే ఇక్కడే ఉంచుదాము అనుకుంటున్నాను. సో వాటి కోసం అయితే నేను చూసుకుంటున్నాను, ఏమి ఉంచుదాము, ఏమి ఎత్తుకొని వెళ్ళిపోదాము అనేసి. అండ్ ఉంచేసినా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మన పిల్లలు కొంచెం తొందరగా పెద్ద అయిపోతూ ఉంటారు కదా. సో బట్టలు అనేటివి మనకి చిన్నవైపోతూ ఉంటాయి. అందుకని ఎక్కువ ఉంచడం కూడా అంత మంచిది కాదు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నాను. అండ్ మెడిసిన్ విషయానికి వస్తే మెడిసిన్స్ చాలా అయితే నేను ఇక్కడే ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనము తీసుకొని రావడం వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఓపెన్ చేయని మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తూ ఉన్నాను. ఇలా నేను కొన్ని మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. ఇక్కడ మాయిశ్చరైజర్స్ బాగుంటాయి కదా. ఇది కాస్మో అంబర్ మస్క్ అంట. సో ఇది ఒక మాయిశ్చరైజర్. అలాగే ఇది ల్యామ్స్ కేర్ అని చెప్పి ఏదో మెడికల్ లాగా అనిపించింది నాకు. సో వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉండే, చార్మింగ్ అని, రోజ్ అని, తర్వాత వచ్చి ఇంకా సాఫ్రాన్, అలా చాలా అయితే నాకు అనిపించాయి. సో నాకు అన్ని స్మెల్ నేను టెస్ట్ చేసి, ఎందుకంటే మనం పెద్ద బాటిల్ తీసుకుంటున్నాం కదా, స్మెల్ టెస్ట్ చేసి తీసుకుందాం అనేసి తీసుకున్నాను. సో నాకైతే చార్మింగ్ బాగా నచ్చింది. సో అందుకని చార్మింగ్ తీసుకున్నాను. అలాగే ఇంకొకటి ఇదేదో పపాయా ఎక్స్ట్రాట్ అనమాట. ఇది నాకు పర్సనల్గా స్మెల్ బాగా నచ్చింది. పైగా ఇది వైట్నింగ్ హ్యాండ్, సో మన స్కిన్ కూడా వైట్నింగ్ చేస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఇవైతే తీసుకున్నాను అనమాట. వీటి ప్రైజెస్ వచ్చి, ఇది వచ్చి ఎన్ని ఎంఎల్, ఇది వచ్చి 1000 ml 1000 ml 10 dirhams పట్టింది అనమాట. సో ఇది వచ్చి 1000 ఉంటుంది, నాకు తెలిసి 500 ml ఉంటుంది.
600 ml ఇది 600 ml ఇది జస్ట్ 6 dirhams పడుతుంది. 6 కాదు 6.9 అంటే 7 dirhams పడుతుంది. సో ఇది ఒక 150 రూపీస్ పడుతుంది అంతే అనమాట. అండ్ ఇది వచ్చి 9 dirhams పడుతుంది అనమాట. సో 9 కాదు ఆల్మోస్ట్ 10, ఇది కూడా 9.99. సో అన్నీ కూడా అలానే ఉన్నాయి, అంటే 9.99. ఇది వచ్చి మనకి 10.50 ఉంది. సో ఇది వచ్చి 10 dirhams. అలాగే ఇలా కొన్ని మాయిశ్చరైజర్ తీసుకున్నాను. సో ఇవి సీల్డ్ కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సీల్డ్ కాబట్టి మనకి ప్రెస్ అయినా కూడా లీక్ ఉండదు అనమాట. అందుకని నేను ఓపెన్ చేయలేదు అసలుకి, అలానే ఉన్నాయి. సో ఇది కొంచెం సీల్డ్ కాబట్టి దీని వరకు కొంచెం ట్యాప్ అనేది వేసేసుకుంటాను, ఏదైనా దీనికి చేసేస్తాను అనమాట. అలాగే కొన్ని గిఫ్ట్స్ పర్పస్ కోసం అయితే వాటర్ బాటిల్స్, అలాగే కొన్ని పర్ఫ్యూమ్స్ అవి తీసుకున్నాను అనమాట. ఇలా అయితే కొన్ని పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్ మాల్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్. చాలా అయితే ఉన్నాయి పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్సే అనమాట. స్మెల్ అయితే కవర్లోనే అద్దరిపోతా ఉంది. ఇవి కూడా 4 పర్ఫ్యూమ్స్ చూడు. ఇలా 4 చార్మింగ్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఇవన్నీ పర్ఫ్యూమ్స్, ఒక్కొక్క ఫ్లేవర్. లోపల ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. లేదమ్మా. అలాగే నేను కొన్ని తీసుకున్నటివి ఏంటంటే కీ చైన్స్ తీసుకున్నాను. అలాగే నేను కొన్ని తీసుకున్నటివి ఇవన్నమాట. సో కీ చైన్స్ తీసుకున్నాను. ఇది అర్ణవ్ తీసుకున్నాడు, తన సైకిల్కి వేసుకుంటాడంట, బుర్జ్ ఖలీఫా అనమాట. అండ్ ఇది అర్ణవ్ తీసుకున్నాడు, ఇది బుర్జ్ ఖలీఫా అంట కీ చైన్. సో ఇది తీసుకున్నాడు, తన సైకిల్కి వేసుకుంటామని చెప్పి తీసుకున్నాడు అనమాట. అండ్ నేను కూడా కొన్ని కీ చైన్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి దుబాయ్ అని చెప్పి కింద ఇట్లా వచ్చింది. ఇది నేను నా బైక్ వేసుకుందామని తీసుకున్నాను. అలాగే ఇలాగా ఇంకోటి వచ్చింది అనమాట దుబాయ్ అని చెప్పి ఇలా కొన్ని కిచెన్స్ అయితే తీసుకున్నాము. అలాగే నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఇదొకటి, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను, 2 తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ పైన మనం అంటే దుబాయ్లో ఉండేటివన్నీ కూడా బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మ్యూజియం, సో ఇవన్నీ కూడా ఒకే దాంట్లో వస్తుంది అనమాట. ఇలా అయితే తీసుకున్నాను. ఇలా కొన్ని పర్చేస్ చేసుకున్నాను. అలాగే ఇవి డేట్స్ అనమాట. ఇవి ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ డేట్స్ తీసుకుని వచ్చాడు. సో ఆల్మోస్ట్ ఈ 5 kgs ఉన్నాయి. సో ఈ వెయిట్ ఇది ఒకటే అనమాట వెయిట్. సో ఇవన్నీ ఓపెన్ చేసి నేను విడిగా ర్యాప్ చేయించుకుంటాను, ఎందుకంటే ఇలాగే తీసుకోకపోతే డ్యామేజ్ అవుతాయి. ఇవి ఫ్రెష్ డేట్స్ చూసారు కదా, అంత ఫ్రెష్గా ఉంది. సో దీంట్లో ఎలాంటి కెమికల్ ఏం లేకుండా డైరెక్ట్ మనం తినేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. నాకు తెలిసి ఇవి ఎక్కువ నిలవండవు అనమాట. సో తొందరగానే మనం తినేసేయాలి, అందుకని ఒక 5 kgs మటుగా తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సార్ట్ చేసుకోవాలి. 3 బ్యాగ్స్లో అయితే మొత్తం కూడా నేను సార్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో కొన్ని మట్టుకు హ్యాండీగా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా హ్యాండ్ లగేజ్లో కాకుండా నేను క్యాబిన్ లగేజ్లో తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని. అండ్ ఇంకొక విషయానికి వస్తే, మీరు గోల్డ్ ఏమన్నా క్యారీ చేస్తుంటే, అంటే గోల్డ్ తీసుకొని మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొని వెళ్తుంటే మటుకు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హ్యాండ్ బ్యాగ్స్లో కానీ బ్యాగ్స్లో కానీ పెట్టుకోవద్దు. మీరు దాన్ని వేసేసుకోండి, అంటే ఉంటే చైన్గా అన్నీ మీరు అంటే మీ ఒంటిపైన వేసేసుకుంటే బెటరు. ఎందుకంటే వన్స్ మనం వెళ్ళిన తర్వాత మనకి కస్టమ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్ని వాళ్ళు చాలాసేపు కస్టమ్ డిపార్ట్మెంటు చాలా ఎంక్వైరీ చేస్తుంది, మొత్తం చూస్తుంది. సో ఇన్ కేస్ మీ ఒంటి బిల్లు అడిగినా కూడా బిల్ కూడా మీరు పెట్టుకొని ఉండండి. అందులో మటుకు నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకంటే
నేను మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక గోల్డ్ ఆర్నమెంట్ కావాలి అంటే దాన్ని తీసుకొని వెళ్ళాను. నాకు తెలియక దాన్ని నేను వేసుకోకుండా హ్యాండ్ లగేజ్లో పెట్టుకొని వెళ్ళాను, అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. సో దానికి డీటెయిల్స్ కానివ్వండి, వెయిట్ అని చాలా నాకు ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ అయితే వాళ్ళు చాలా విసిగించారు. అందుకని చెప్పేసి నేను ముందుగా చెప్తున్నాను. సో అలా చేస్తే బెటర్ అనేసి. సో అండ్ ఇంకా ఏమేమి తీసుకోవాలంటే మనము ఇండియా నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ మనకి కస్టమ్ కానీ చెక్కింగ్ కానీ ఇలాంటి గోల్డ్ ఏమి ఉండదు. కానీ దుబాయ్ నుంచి మన ఇండియాకి వచ్చేటప్పుడు మటుకి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బెటర్ మీరు ఇండియా నుంచే గోల్డ్ తీసుకోకపోవడమే బెటరు దుబాయ్కి, ఎందుకంటే రిటర్న్లో కస్టమ్స్లో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నా పాత గోల్డ్ కూడా నాది అని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. నా ఓల్డ్ పిక్స్లో అలా నన్ను చూపించమని అడిగారు. అవి అంటే మన పాత గోల్డ్ ఉంటుంది కదా, అది కూడా దానికి వాళ్ళు ప్రూఫ్ అడుగుతున్నారనమాట. సో చాలా ఇబ్బంది పెడతారు, అదనమాట విషయం. సో కొన్ని బట్టలు అయితే ఇక్కడ కొన్ని పెట్టేసి వెళ్తున్నాను. నావి కొన్ని డ్రెస్సెస్, అర్నవి షైన్ కొన్ని డ్రెస్సెస్ అయితే ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. ఎందుకంటే ఉంటాయిలే, మనం ఎప్పుడైనా వస్తూ ఉంటాము కదా, సో అప్పుడు పనికొస్తాయని చెప్పి కొన్ని అయితే పెట్టేసి వెళ్తున్నాను. అండ్ రేపు జర్నీకి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా పక్కన పెట్టేసి మిగతా అన్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను. అంతా సెట్ చేసేసుకున్నాము, అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా ఈరోజు బయలుదేరేయాలన్నమాట. సో అంత బాగా అయింది, మొత్తం హ్యాపీ. కానీ ఎక్కడో ఒక్కరంతా మనకి బాధ అనిపిస్తుంది. సో అది మాధవ్ని వదిలేసి వెళ్ళాలి. పిల్లలు కూడా ఊరికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఒక 1 వీక్ 10 డేస్ వరకు అడుగుతూనే ఉంటారు, పప్పా గుర్తొస్తున్నాడు అని చెప్పి. సో అది ఇప్పుడు జాబ్ పరంగా కామన్ అయిపోయింది అందరికీ. వీడియో కాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ ఉండాలి. నో ప్రాబ్లం, మనం మళ్ళీ కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ట్రిప్ ఉంది ఫ్యూచర్లో కూడా, మళ్ళీ ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ ఇంకో 2-3 మంత్స్లో ట్రిప్ ఉంది. సో ఆ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూస్తారు. కానీ ఇక్కడ ఒక బాధ వల్ల మొత్తం వెయిట్గా ఉంటుంది అనమాట. సో మిస్ యూ మాధవ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. మేము వెళ్ళిన తర్వాత కూడా తనకి చాలా రోజులు కొంచెం అలోన్గా ఉంటాడు. ఈవినింగ్ ఇంటికి రాగానే బాధగా ఉంటుంది కదా, ఎవరికైనా ఆబ్వియస్గా బాధగా ఉంటుంది. సో తనకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు నిజానికి. సో కాబట్టి ఈరోజు నైట్కి అంతా ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాకు రేపు నైట్కి ఫ్లైటు, కానీ నేను రేపు మధ్యాహ్నం నుంచే అంటే ఆఫ్టర్నూన్ నుంచే నేను బయలుదేరేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి జర్నీ ఉంది అండ్ నన్ను డ్రాప్ చేసి మళ్ళీ మాధవ్ కూడా నన్ను రివర్స్లో తను కూడా రావాలి కదా. సో అందుకని చెప్పి ఎర్లీగానే అయితే బయలుదేరిపోతున్నాము. గైస్ రెడీ అవుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో అయితే బయలుదేరిపోవాలి. సో నా బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ 2 బ్యాగ్స్ అలాగే 2 బ్యాగ్స్ అనమాట. సో తక్కువ లగేజ్ ఉంది. అలాగే ఈరోజు మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో మాధవ్ కోసం రేపటి కోసం కూడా నేను ఈరోజు కుక్ చేసేసాను. సో రేపు సాటర్డే కోసం అయితే నేను కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చేశాను. అలాగే రేపటి కోసం మాధవ్కి సాంబారు, అలాగే కాకరకాయ ఫ్రై చేసేసాను అనమాట. జస్ట్ మాధవ్ కుక్ ఇవన్నీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. హీట్ చేసేసుకుని తనైతే రేపు లంచ్ ఫినిష్ చేసేస్తాడు. రేపు సాటర్డే కదా, తను ఇంట్లోనే ఉంటాడనమాట. సో అండ్ తనకి ఏదో కొంచెం వర్క్స్ కూడా ఉన్నాయంట, అందుకని చెప్పేసి సో అలా అయితే ప్రిపేర్ చేసేసాను. రేపటికి అతనికి సాంబార్ అండ్ కాకరకాయ కర్రీ, ఈ రోజుకి మేము కాలీఫ్లవర్ కూర చేసేసాను. సో ఇప్పుడు టైం అయితే 2 అవుతూ ఉంది. సో నాకు నైట్కి ఫ్లైట్. సో మేము ఇప్పుడు మాధవ్ వచ్చిన తర్వాత లంచ్ చేసేసి మేమైతే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతాము. ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు జర్నీ ఉంటుంది అనమాట, నేను దుబాయ్కి వెళ్ళి ఎక్కాలి. సో చలో నాతో పాటు మీరు కూడా ఇండియాకి వచ్చేసేసేయండి. అలాగే స్టార్ట్ అయితే అయిపోయాము ఎయిర్పోర్ట్కి. సో ఎన్ని రోజులు ఎంత టైం అయినా కూడా అలా అయిపోతుంది కదా. సో మేము వచ్చాము, చాలా ఫాస్ట్గా డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఎన్ని రోజుల నుంచి వచ్చే ముందు చాలా హ్యాపీగా ఉండే, మేము వెళ్తున్నాము, మాధవ్ని మీట్ అవుతున్నాము, సో ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేసి. సో అంత హ్యాపీగా వచ్చాము అండ్ ఫాస్ట్గా అయితే డేస్ అయిపోయాయి. కాకపోతే ఆ డేస్ మొత్తం కూడా మాకు చాలా మెమరబుల్గా అయిపోయాయి. ట్రిప్ అనేది చాలా మెమరబుల్గా ఉంది. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అర్నవ్, షయన్ ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేశారు దుబాయ్ని. అలాగే మాధవ్ కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుండే.
సో మొత్తం డేస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో అదనమాట ఈ వీడియో. అండ్ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో మాధవ్ని కూడా లోపల వాళ్ళకు ఎంట్రీ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్లో ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది, కస్టమర్స్తో పాటు ఫ్యామిలీ కూడా రావచ్చు అని చెప్పేసి. సో కానీ నేనైతే తనకి లేట్ అయిపోతుందని చెప్పి, వద్దు నేనే వెళ్ళిపోతాను, నువ్వు రిటర్న్ అయిపో అని చెప్పాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాది 11 o'clock బోర్డింగ్ కదా. సో అంతవరకు ఉండి తను వెళ్ళాలంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి నేను తను రిటర్న్ అయిపోమని చెప్పాను. ఎందుకంటే నాకు బ్యాగేజ్ కూడా ఎక్కువేం లేదు, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అని చెప్పి నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే మనకి అలవాటు అయిపోయింది కదా రావడం వెళ్ళడం అనేసి. నాకు ఇద్దరు కిడ్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు ఇలాంటి విషయంలో. అర్ణవ్ అయితే ఆల్మోస్ట్ తనే అన్నీ కూడా చూసుకుంటాడు, అందుకని చెప్పి తను వెళ్ళిపోమన్నాను. ఇమిగ్రేషన్ అయిపోయింది అండ్ ఇంకా అంతా అయిపోయింది. ఇంకొక 2 hours అయితే స్టార్ట్ అయిపోతాము బ్యాక్ టు ఇండియా. టైం 9:30. హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది ఇమిగ్రేషన్, చెక్ ఇన్ అంతా కూడా. సో హాఫ్ అన్ అవర్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఏంటంటే మనకి చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరు కూడా ఇక్కడ నుంచి మెట్రో ఎక్కాల్సిందే. సో మెట్రో నుంచి మనము మన బోర్డింగ్ స్టేషన్స్కి అయితే వెళ్ళాలి. సో బోర్డింగ్ గేట్స్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మెట్రో ఎక్కాల్సిందే. ఫస్ట్ అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు మెట్రో ఎక్కాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అందరూ మెట్రో ఎక్కాల్సిందే అని చెప్పారు. సో అందుకని నేను కూడా మెట్రో ఎక్కేసి బోర్డింగ్ గేట్స్ కోసం అయితే వెళ్ళాను. అక్కడ మనకి బోర్డింగ్ గేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకి మెట్రోలోనే ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes జర్నీ అయితే ఉంటుంది. అంత పెద్ద ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్గా ఎంటర్ అయిపోతాం నార్మల్ ఎయిర్పోర్ట్స్లో. కానీ ఇక్కడ ఏంటంటే మనం మెట్రో ఎక్కిన తర్వాత మనం బోర్డింగ్ గేట్స్కి ఎంటర్ అవుతాము. సో మీకు ఎక్కడైనా ఏమైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించినా కూడా, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా అక్కడ కస్టమర్ డిపార్ట్మెంట్స్ని అడగొచ్చు. వాళ్ళు మంచిగానే మనకి క్లారిఫై చేస్తారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి రాసేసి ఉంటారు, అంటే బోర్డ్స్ మీద అంతా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనం స్టెప్ బై స్టెప్ వాటిని చూసుకుంటూ కానీ వెళ్ళిపోతే చాలా ఈజీగా అయితే మనము వెళ్ళిపోవచ్చు. ఎందుకన్నా మంచిది మనము ఒక 1-2 hours ముందుగా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే చాలా బెటర్ నా ఫీలింగ్. మనకి టెన్షన్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే అలాగే వచ్చాను, ఎందుకంటే పిల్లలతో కదా కొంచెం అటు ఇటు అయినా కూడా నాకు టైం అనేది కిల్ కాకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందుగా అయితే రీచ్ అవుతాను. సో అలాగా మెట్రో ఎక్కిన తర్వాత నేనైతే మన బోర్డింగ్ గేట్స్కి అయితే వెళ్ళిపోయాను. సో నాకు అక్కడ బోర్డింగ్ గేట్స్ అయితే చెప్పారు D3 and D8 అని చెప్పి నాకు బోర్డింగ్ అయితే చెప్పారు. కానీ ఏంటంటే టైం నాకు ఇంకా వేయలేదు, అందుకని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఇలా మనకి ఎయిర్పోర్ట్లో వెళ్ళగానే వ్యాట్ రిటర్న్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఉంటుంది. ఇదేంటంటే మనం ఏమైనా గోల్డ్ తీసుకున్నా కూడా మనం GST పే చేస్తాం కదా, అది అక్కడ వ్యాట్ రీఫండ్ దగ్గరికి వెళ్ళి మనము చూపిస్తే మన వ్యాట్ మనకి రిటర్న్ ఇస్తారనమాట. మనం ఏమైనా కట్టిన GST ఏమైనా ఉంటే రిటర్న్ ఇస్తారు. సో అందుకని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను చూపిస్తున్నాను. అలాగే మనం మనీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ వ్యాట్ రీఫండ్ అనేది పర్మనెంట్ వీసా వాళ్ళకి రిటర్న్ ఇవ్వరు, ఓన్లీ విజిటింగ్ వీసా వాళ్ళకి మటుకే రిటర్న్ ఇస్తారు. నాకైతే పర్మనెంట్ అయింది కాబట్టి నాకు రిటర్న్ ఇవ్వలేదు. నాకైతే బాగా ఆకలేస్తుండే, అందుకని చెప్పి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న లోపలే తీసుకొని నేను పిల్లలమైతే డిన్నర్ చేస్తూ ఉన్నాము. సో నేను ఆల్మోస్ట్ డిన్నర్ ఎయిర్పోర్ట్లోనే చేస్తాను, ఎందుకంటే నాకు ముందు టెన్షన్ ఉంటుంది కదా. సో నేను అస్సలు తీసుకోను. అంతా అయిపోయిన తర్వాత నేను రిలాక్స్గా డిన్నర్ చేస్తాను. సో అలా గైస్ మొత్తం అయిపోయింది. జస్ట్ ప్లీజ్ వెయిట్ చేస్తున్నాము. ఇంకా 10:35 అవుతుంది. సో మాకు 10:35కి గేట్ నెంబర్ చూపిస్తా అన్నారు. సో చూపించేస్తే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ 11 నుంచి బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుందంట. సో వీఆర్ ఫైన్ హియర్ అండ్ ఐఎమ్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. నేను వెళ్ళిన ఒక 15 minutesకి అయితే నాకు గేట్ నెంబర్ అయితే వేశారు. సో D8 అని చెప్పి గేట్ నెంబర్ వేశారు. సో అక్కడి నుంచి ఇంకా నాకు టైం అయింది, అందుకని అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము. షైన్ని ఇంకా ఇలా తీసుకుని వెళ్తే తప్పి నుంచి గమ్ముగుండడని చెప్పి లోపల అయితే కూర్చోబెట్టాను. సో చాలా చాలా క్రాంక్ అయిపోతాడు, ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. సో D8 గేట్కి అయితే వచ్చేసాము. సో ఫైనలీ రీచ్ టు గేట్ అండ్ గేట్ నెంబర్ D8. ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే బయలుదేరేస్తాం.
కూడా వచ్చేసింది. సో మార్నింగ్ 4:30కి అంతా మేము రీచ్ అయిపోతాం ఇండియాకి. అండ్ ఇంకొక 10-15 మినిట్స్లో అయితే నాకు స్టార్ట్ అయిపోతుంది బోర్డింగ్. సో వెళ్ళిపోయామంటే నాకు తెలిసి 12:15కేమో నాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ ఉంది. సో నేను మార్నింగ్ 4 అయితే దిగుతాను. మంచి స్లీప్ టైము. సో పిల్లలైతే బాగా నిద్రపోతూ ఉంటారు, కానీ వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇంకా తీసుకుని వెళ్ళాలి. చిన్న బాబుని అయితే వెతుకుని వెళ్ళిపోతాను. సో అర్ణవ్ని లేపితే తను కూడా మంచిగానే కోఆపరేట్ చేస్తాడు. దిగిపోతాము. అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్. అండ్ నా దుబాయ్ సిరీస్ మొత్తం కూడా నేను అన్నీ కూడా నేను షేర్ చేశాను మీతో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో నా దుబాయ్ సిరీస్లో మేబీ ఇది లాస్ట్ వ్లాగ్ అవుతుంది. నెక్స్ట్ మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. అవి కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.